అసలు ఎవరైనా మాజీ ముఖ్యమంత్రులు ఆ స్థాయిలో మాట్లాడరు. మేము గనక వస్తే 2 నెలల్లో వాళ్ళు ఏం తప్పు చేశారని నువ్వు జైల్లో పెడతావు? వాళ్ళు ప్రభుత్వ పరంగా పిలిచిన టెండర్‌కి స్పందించి, ఆ మెడికల్ కాలేజెస్‌ని అఖిల భారత మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు లోబడి వాటికి టెండర్‌లేసి ఆ కాలేజెస్ తీసుకొని వాటిని నిర్మించి, వాటిని నిర్వహించాల్సిన బాధ్యత తీసుకుంటున్నారు. వాళ్ళేమి అక్రమ వ్యాపారం చేయటం లేదు, ఏమన్నా గంజాయి వ్యాపారం చేయటం లేదు గదా! మరి అలాంటప్పుడు నువ్వు ఆ విధంగా బెదిరిస్తున్నావంటే, రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రగతిని ఒక రకంగా మెడికల్ ఎడ్యుకేషన్ వస్తది పేద ప్రజలకి, పేద విద్యార్థులకి. రెండోది పేద ప్రజలకి వైద్య సేవలంతే. 17 మెడికల్ కాలేజీ కూడా ఈ సమగ్రమైన మెడికల్ కాలేజెస్. అన్ని విభాగాలుంటాయి. అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉంటది. దాదాపు ఉచితంగానే జేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు ఎట్లాగో ఈ టీచింగ్ కాలేజెస్‌లో రోగుల దగ్గర నుంచి పెద్ద వసూళ్ళు గూడా చేయరు. ఎందుకంటే అది పిల్లలు నేర్చుకోవటం కోసం ఆ రోగుల్ని ఉపయోగించుకుంటారు. అంటే ఎలా వైద్యం చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అక్కడుండే ప్రొఫెసర్‌లు, ఇదిగో డాక్టర్లు, ఇది పలానా జబ్బు, దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి వైద్యం ఎలా ఉంటది అని అయన్నీ కూడా టీచింగ్ ఆ విధంగా పిల్లలకి నేర్చుకోవటానికి ఒక అవకాశం. అందువల్ల పేషెంట్స్‌ని వాళ్ళు ఎక్కువ ఆదరణగానే